అలా పిల్లితో గొడవ ఆడచ్చా? పద కిందకి పద. బాగుంది. ఈరోజు డైటింగ్ అన్నావు, ఈ రోజు నుంచి ఏగా లేకపోతున్నాను అమ్మా. నువ్వు లేగవు కదా, నువ్వు ఎప్పటికీ. అమ్మా నాకు ఇది అసలు ఇష్టం ఉండదు అమ్మా. ఇంకేంటి తినడం మానే. బ్లాగ్స్ అయితే ఎందుకు చేస్తున్నానంటే మా ఇంట్లో మేము ఎలా ఉంటామో మీకు చూపిద్దామని. హాయ్ హలో నమస్తే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీటి తలుపు తీస్తే కిందకి వెళ్ళిపోతున్నాడు. వీటికి 2 జల్లలేసి పైకి తీసుకొచ్చినాను అనమాట. చూడు ఎలాగరుస్తున్నాడు. ఏరా ఏం కావాలి నీకు? ఎలాగరుస్తున్నావు? వీడియో చూసే ముందు లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అమ్మా ఇప్పుడు కర్రీస్ ఏడేటి ఉండో? బీట్రూట్, క్యారెట్ వేపండి. చూపించి. అమ్మా నాకు ఇది అసలు ఇష్టం ఉండదు అమ్మా. ఇంకేంటి తినడం మానే. రసం చేశాను. రసం చేసా కదా, పర్లేదులే. ఈ అప్పుడే లేపచ్చు కదా. అప్పుడే లేవు ఇంకా. అమ్మా ప్లీజ్ అమ్మ, నేను అది తినలేను అమ్మా. నేను ఇప్పుడు అమ్మా అది నాకు ఇష్టం ఉండదు అమ్మా. క్యారెట్ వచ్చి పర్వాలేదు, నష్టం లేదు. చూడండి గాయస్, ఇంకా అలా అంటే ఇంకేట్ చేస్తాం. అప్పుడేనా ఏపమ్మా? అప్పుడాలు వేపన ఆయిల్ ఫుడ్ అది తినకూడదు. అమ్మా అది కిందకి వెళ్ళిపోయింది. రియో కిందనే ఉందా? ఇంకోండి గాయస్, మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. మాది ఇంత పళ్ళపోతున్నావు రా బాబు రియతో. సరే అప్పుడే లేపద్దులే కానీ అన్నం పెట్టు నాకు కొంచెం అయ్యి ఎక్కువ అయ్యి. అమ్మ చూపించి మనం కర్రీ ఏంటో. కండ కర్రీ ఏంట్రా నీకు? అమ్మమ్మ చాలమ్మా, ఇంకొద్దు చాలు. అన్నం కొంచెం అయ్యి. అమ్మా అంతటి కూర ఎందుకమ్మా వేస్తావు? తిను, కలుపుకొని తిను, తింటే మంచిది. వద్దొద్దు, కొంచెం తీయి కూర, కొంచెం తీసి. అది గాయస్ నాకు ఆ కూర నచ్చదు, అయినా తింటున్నాను. ఇంకేం చేస్తాం. అది సాంబార్ కలుపుకుంటావు కదా ముందు. నేను కలుపుకోను, సాంబార్తో నంచుకుంటాను. సాంబార్ కాదు, రసం. రసమే. నీకు ఇలాగే పెట్టాలి, ఇలాంటి కూరలు పెడితేనే బాగుంటుంది. అమ్మ ఇంకోసారి ఇప్పుడు నీ చేసినప్పుడు సాంబార్ అనే చెయ్యను. ఇది సాంబార్ చెయ్యాలి, అదే తినాలి నువ్వు అంతే. అలాగే ఏం చేస్తాది, నేను తిన్నమ్మా. తినపోతే అవ్వదు. ఇంకొన్ని గాయస్ బీట్రూట్ నా క్యారెట్ ఫ్రై ఇంకా చారు అన్నం కలుపుకొని తిందాం ఒకసారి, ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దాం. కానీ నాకు ఈ కూర నచ్చదు గాయస్, కొంచెం అదొకలా ఉంటుంది నాకు. బాగుంది. నాకు ఈ కూర నచ్చట్లేదు అమ్మ, నేను తిన్నా. బాగుంది కానీ బాగుంది. స్టార్టింగ్లో చిన్న వాంతులాగా వచ్చింది, కానీ నాకు కూర నచ్చదు కాబట్టి నాకు వాంతులాగా వచ్చింది. కానీ మీకు బాగుంటుంది, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ ఈ రెసిపీ చేస్తాం. నువ్వు అన్నం తినవా? తినిపించాలి నీకు, వేరే వాళ్ళు ఒకళ్ళు తినిపించాలి అన్నం. తినిపించాలా? నీకు తినిపించిన ఒకరు, మళ్ళీ స్నానం చేయించిన ఒకరు. నీ పనే బాగుంది. అలా పిల్లితో గొడవ ఆడచ్చా? పద కిందకి పద. పిల్లితో గొడవ ఆడుతుంది. ఓ ఇట్రా అయ్యో, దీనికి మళ్ళీ లోనికి వెళ్తుంది పిల్లితో గొడవ ఆడడానికి. పద 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 కిందకి పద పదో. పిల్లితో గొడవ ఆడుతుంది గాయస్, ఇంకో మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. అమ్మా తాడేసి కట్టాల్సిన అవసరం లేదమ్మా, ఆ తలుపు మోస్తే చాలు. తలుపు మనం బయటకు వెళ్ళినామా సరే అది వెళ్ళిపోద్ది. ఎలాగైనా సరే చిన్న డోర్ తీసి ఉంచితే చాలు, వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళినప్పుడల్లా మనం తలుపు మూసుకోవాలి. తలుపు మూసుకుంటే కిందకి వెళ్తారు. ఇంకా చూడు ఎలా చూస్తుంది చూడండి. సిగ్గుపడుతున్నా కెమెరా అంటే. కిందకి వెళ్ళిపోయి తలుపు తీసుంటే చాలు, కిందకి వెళ్ళిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోవడం, కుక్కలతో గొడవడడం, లేకపోతే పైకి వెళ్ళిపోయి పిల్లితో గొడవడడం, కరిసేస్తే పిల్లితో నీ గొడవ ఎలా చూస్తుందో. ఓయ్ ఇట్రా రియో,
కిందకి ఇప్పుడు పైన పెద్ద పిల్లితో పెద్ద గొడవ అయిపోయింది దానికి. పిల్లి ఏమో చాలా చాలా హైట్గా ఉంది, ఇదేమో బురదలాగా ఉంది. ఈరోజు డైటింగ్ అన్నావు, ఈ రోజు నుంచి ఏంటి వాకింగ్ డైటింగ్ అన్నావు. అమ్మ నేను పొద్దున్న బేగా లేకలేకపోతున్నాను అమ్మ. నువ్వు లేగవు కదా, నువ్వు ఎప్పటికీ లేగలేవురా తొందరగానా, నీకు అంత బద్ధకం, ఎప్పటికీ లేగలేవు. మార్నింగ్ 5 o'clock లేగిద్దాం అనుకున్నాను, కానీ అలాగే 8 అయిపోతుంది. ఇంకా నాకు డ్యూటీ కూడా టైం అయిపోతుంది. రేపు నుంచి అలాగైనా 5 o'clock లేగాలి. మార్నింగ్ లేచి వాకింగ్ చేయాలి. మనిషి అన్నాక మాట మీద ఉండాలి, 10 మాట్లాడకూడదు. మనిషి అన్నాక మాట మీద ఉండాలి, 10 మాట్లాడకూడదు. నేను మాట మీద ఉంటానే, అందుకే రేపు నుంచి నువ్వు ఎప్పటికీ ఉండలేవు కూడా, ఎప్పటికీ ఉండలేవు, మాట మీద ఉండవు. చూడు రేపు నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రేపటి నుంచి నేను పక్కా 5 o'clock లేగిస్తాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు అస్సలు లేగవు. లేగిస్తానని లేగవు. ఎందుకే బెట్ నీకు నాకు ఆ? నీకు నాకు ఎందుకే బెట్? నువ్వు ఎంత ఇవ్వగలవు? నేను ఒక 10 రూపీస్ ఇవ్వగలను. 10 రూపీస్ నేను 5 రూపీస్ ఇస్తాను. సరే ఇవ్వు. 15 రూపీస్ ఇస్తాను. రేపు నుంచి 5 o'clock లేగిస్తానని. లేగవని. లేగిస్తానని నీకు నాకు బెట్. ఎలాగని లేగిస్తానమ్మా. చూడు రేపు నుంచి అలాగే సరే, ఒక రోజు 2 రోజులేరా, ఒక రోజు 2 రోజులే, మళ్ళీ 3వ రోజు మామూలు అయిపోతుంది. లేదమ్మా, రేపు నుంచి నేను పక్కా లెగిస్తాను. ఒక 10 days నుంచి అనుకుంటున్నాను లెగిద్దామని, కానీ లెగలేకపోతున్నాను. రేపు ఎలాగైనా పక్కా లెగిసి చూపిస్తాను. రేపు ఎలాగైనా పక్క 5 o'clock ఎర్లీ మార్నింగ్ 5కి లేచి చూపిస్తాను. చూద్దాం. సరే అయితే ఇంక ఈ వీడియో ఎక్కడితో అయితే అయిపోయింది గాయస్. నేను ఈ బ్లాగ్స్ అయితే ఎందుకు చేస్తున్నానంటే మా ఇంట్లో మేము ఎలా ఉంటామో మీకు చూపిద్దామని. అంటే ఇదైతే స్క్రిప్ట్ కాదు, ఏం కాదు, చాలా ఆర్గానిక్ అనమాట. సో మేము ఎలాగైతే ఉంటున్నామో సేమ్ అదే వీడియోలో నేను చూపిస్తున్నాను అనమాట. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి, ఫాలో కూడా చేయండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్ గాయ్స్.